హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జస్ట్ ఫర్ ఏ చేంజ్, డైట్ వీడియోల్లో నుంచి ఒక చిన్న చేంజ్ కోసం మీకు ఒక మంచి భోజనాల కుకింగ్ వీడియో, అందులో పర్టిక్యులర్గా సూపర్గా ఉండారు అబ్బా చికెన్ కర్రీ భోజనాల్లో. నేను నిన్న ఈవినింగ్ మా ఊరు వెళ్ళాను భోజనాలు. అందులో చికెన్ కర్రీ అండ్ వేరే కూడా చేశారు. పర్టిక్యులర్గా నేనైతే చికెన్ కర్రీ వీడియో తీశాను. వీడియో తీసినప్పుడు మీకు చూపిద్దామని, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే తీశాను. సో ఆ కర్రీ మొదలు పెట్టే ముందు అదిగోండి అలా పొయ్యికి కొబ్బరికాయ నేనే కొట్టాను అనమాట. అప్పుడు క్లిప్పింగ్ తీశాడు మా సాయి. సో మొదలు పెట్టే ముందు అనుకోలేదు అసలు వీడియో తీయాలి, మీకు చూపించాలి అని. సరే వంట చేయడం స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడికి గబుక్కున వచ్చింది మైండ్లో ఐడియా. వీళ్ళు వండేది బాగుంటుంది జనరల్గా భోజనాల్లో, సరే అది ఎందుకు చూపించకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా వండుతారు, వంట వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. సరే వీళ్ళు ఎలా చూపిస్తారు అనేది చూద్దామని చెప్పి నేను వెంటనే ఇంకా ఉన్న పళంగా గబగబా వెళ్ళి మళ్ళీ వీడియో వచ్చి తీసానమాట. అసలు అనుకోకుండా చేసిన వీడియో, బట్ కూర అయితే అదిరిపోయింది. నేనైతే 100% ఆ ప్రాసెస్లో వండను, నేను కంప్లీట్గా వేరేగానే వండుతా. ఒక్కొక్కళ్ళం ఒక్కోలాగా వండుతాం. వీళ్ళు వండిన ప్రాసెస్ అయితే ఇది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని ఇంగ్రీడియంట్ ఒకటి వేసారు, నాకు అసలు తెలియదు అది చికెన్లో వేస్తారని. చూసి నేను కూడా షాక్ అయ్యాను అనమాట. సో ఆ రెసిపీ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదిగోండి ఈ పుదీనా కట్ చేసిన అతనే మెయిన్ ఈ వంట మాస్టర్ అనమాట. మా ఊరే, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కనిపిస్తూ ఉంటాడు అతను ఆ రోడ్లో. బాగా నాకు తెలియదు అసలు వంట చేస్తారు అది ఇది అని, కానీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇదైతే కూరలోకి మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, స్టార్ యానిస్, జాపత్రి అవన్నీ లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఒక్క చికెన్ కర్రీయే కాదు, గారెలు ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇదిగోండి ఇది ఇలా ఒక మిషన్ తీసుకొచ్చారు. ఈ మెషిన్ ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది, పిండి రుబ్బే మెషిన్. ఇడ్లీ పిండి రుబ్బుకోవచ్చు, దోశ పిండి రుబ్బుకోవచ్చు, గారెల పిండి రుబ్బుకోవచ్చు, జీడిపప్పు రుబ్బొచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బొచ్చు, ఏదైనా రుబ్బొచ్చు అంట. అసలు ఎరగదీసి రుబ్బేసింది. 10 కేజీలు మినప్పప్పు 10 నిమిషాల్లో రుబ్బింది అబ్బా, గంట కూడా. అసలు మామూలుగా అయితే గ్రైండర్లో వేసి రుబ్బి దాన్ని తోడి మళ్ళీ ఆ గ్రైండర్ కడగడం ఎంత కష్టమో. ఇదైతే ఫటా వచ్చేసింది చాలా ఈజీగా, చాలా యూజ్ఫుల్ అనమాట. తర్వాత ఇది చాలామంది ఇళ్లలో కూడా కొనుక్కుంటున్నారంట. ఇందులో చిన్న సైజ్ మెషిన్స్ కూడా ఉన్నాయంట, మనం ఇంట్లోకి వాడుకోవడానికి కూడా కొనుక్కోవచ్చు అంట. చక్కగా పైన ఒక హోల్ ఉంది. ఆ ఐటమ్ ఏదైతే ఉందో అది ఆ హోల్లోకి నెడతా వాళ్ళే ఒక రాడ్ లాంటిది ఇచ్చారు. దాంతో కొంచెం వాటర్ నెడతా ఉంటే ఈ కిందకి నలిగి కిందకు వచ్చేస్తుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇందులోనే చికెన్ కూర కోసం కొబ్బరి, గసగసాలు, పుచ్చపప్పు, జీడిపప్పు కలిపిన పేస్ట్ చేశారు. మళ్ళీ ఇందులోనే గారెల పిండి రుబ్బారు, అన్నీ చేశారనమాట. సో ప్యారలల్గా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే మేము మధ్యలో కుల్ఫీలు వస్తే కుల్ఫీలు కొనుక్కొని తిన్నాం. అప్పుడప్పుడు డైట్ స్కిప్ చేయాలబ్బా ఇలాంటప్పుడు. అంటే డైట్ స్కిప్ చేయమన్నాను కదా అని చెప్పి నేనైతే ఎడాపెడా అయితే తినను, చాలా వైజ్గానే తింటాను. చాలా రోజుల తర్వాత నిన్నైతే నేను కుల్ఫీ తిన్నా. ఊర్లో ఒక అమ్మ వచ్చిందనమాట. అమ్మ వస్తే పిల్లలందరూ కొనుక్కుంటుంటే మా అన్నయ్య కొనుక్కుంటుంటే నేను కూడా తిన్నా. సో ఇక్కడైతే సగ్గుబియ్యం పాయసం గాయడం కోసం ఇక్కడ ఒక పక్క సగ్గుబియ్యం ఉడకబెడుతున్నారు, ఓ పక్కనేమో రసం పెట్టడం కోసం పప్పు ఉడకబెడుతున్నారు. ఈలోగా చికెన్ అయితే వచ్చేసింది. వంట వాళ్ళు చికెన్ని మామూలుగా మనం నీళ్లతో 5-6 సార్లు కడుగుతాం కదా, వాళ్ళు తెలుసు కదా మీకు, చాలామందికి తెలిసే ఉంటుంది. చికెన్ కడిగేటప్పుడు ఆ వాటర్లో వెనిగర్ వేస్తారు, వెనిగర్ వేసి కడుగుతారు. మరి ఆ వాసన అది పోతుందనో మరి నాకు ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ రీజన్ తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వెనిగర్ వేసి కడుగుతారు. సో అలానే శుభ్రంగా వెనిగర్ వేసి దాన్ని కడిగి దాన్ని వడకట్టి, నీళ్లు లేకుండా కిందకి వార్చేసి, ఆ వార్చేసిన దాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నారనమాట. మొత్తం 25 kgs ఆఫ్ చికెన్ ఇది. 25 kgల చికెన్ కూర వండారు. అలాగే చికెన్ ఫ్రై వండారు. అసలు అదైతే నాకు అలా వండొచ్చు అని కూడా నాకు చికెన్ ఫ్రై తెలియదు. మేబీ వంట చేసే వాళ్ళకి తెలుస్తుందేమో, కానీ మనం వండే పద్ధతి ఇంకోలాగా ఉంటుంది కదా. నాకైతే కొత్త నేర్చుకున్నాను అబ్బా నిన్న వంట విషయంలో. చికెన్ కూరలో వేసే ఒక ఇంగ్రీడియంట్ గురించి, చికెన్ ఫ్రై ఇలా కూడా వండొచ్చు అని చెప్పి. సో నేనైతే 2 కొత్త విషయాలు నేర్చుకున్నా.
కానీ ఆ నేర్చుకున్న 2 కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది వండిన తర్వాత వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఆ కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని చోట్ల జస్ట్ ఇంగ్రీడియంట్ ఏమేశారు అనేది యాడ్ చేశాను, కొన్ని చోట్లే వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతే. సో వాళ్ళు వండుతూ ఉంటే మేము ఇలా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. అది సో కట్టెల పొయ్యి మీద వండారు. గ్యాస్ స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద వండితే కూర టేస్ట్ వస్తుందని చెప్పి కట్టెలు పెట్టి కట్టెల మీద వండారు. నేను అదే అన్నాను, ఎందుకు గ్యాస్ మీద ఉండొచ్చు కదా అంటే కాదు, దాని మీద బాగుంటుందని. సో ఇప్పుడైతే గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేశారు, గ్రౌండ్నట్ ఆయిల్ వేశారనమాట వండడానికి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసాక పొగ వస్తుంది, ఏంటి అంత పొగ వచ్చేదాకా ఉంచారు అంటే వాళ్ళు చెప్పారనమాట ఆ వాసన కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది, అది పోనివ్వండి అని చెప్పి. కొంచెం ఆ పొగ తగ్గాక అప్పుడు తాలింపు వేశారు. తాలింపులో వీళ్ళు ఏమేశారంటే కొంతమంది దాల్చిన చెక్క, లవంగాలు అదంతా హోల్ గరం మసాలా వేస్తారు, అలా వేయాల. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన పుదీనా, కట్ చేసిన కొత్తిమీర, ఒక గుప్పెడు కసూరి మేతి. చూసారు కదా, ఉల్లిపాయలు వేగగానే డైరెక్ట్గా చికెన్ వేశారు. అది కొంచెం వేసి పసుపు, సాల్ట్ అంతే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి. సో అది కొంచెం ఉడుకుతూ ఉండగా ఈలోగా పక్కన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బడం అయిపోయింది, చికెన్లోకి గ్రేవీ రుబ్బడం అయిపోయింది. ఈలోగా ఇదిగోండి గారెల పిండి రుబ్బుతున్నారనమాట. చాలా అంటే చాలా ఏమంటారు సౌకర్యంగా ఉందన్నమాట ఇది. మామూలుగా అయితే గ్రైండర్లో తీయడం, అది కడగడం కూడా చాలా పెద్ద పని. ఇదైతే తర్వాత అదే హోల్లో వాటర్ వేసేసి ఆ మెషిన్ రన్ చేస్తే ముందున్న బ్లేడ్స్ అవే క్లీన్ అయిపోయినాయి అనమాట. సో చాలా ఈజీగా అనిపించింది. అండ్ పిండి కూడా మనకి గారెల పిండిలో నీళ్ళు ఎక్కువ వేయం కదా, సో గట్టిగా కావాలంటే గట్టిగా, కొంచెం స్మూత్గా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే అతను రుబ్బేశారు. ఇదేం లేదు, ఇతను మెషిన్ తీసుకొచ్చినందుకు కేజీ రుబ్బినందుకు 40 రూపాయలు, ఎన్ని కేజీలు రుబ్బితే అన్ని 40 రూపాయలు అంతే. ఇదైతే జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, పుచ్చపప్పు కలిపి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని నానబెట్టి అదే మెషిన్లో మంచి పేస్ట్ లాగా రుబ్బారనమాట. తర్వాత నేను చెప్పాను కదా చికెన్లో పాలు వేసారబ్బా, నాకు అసలు చికెన్లో పాలు వేస్తారని తెలీదు. 25 kgs ఆఫ్ చికెన్కి ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ అలా వేసేసారు పాలు, కానీ దానివల్ల చాలా టేస్ట్ వస్తుందంట. నాకు పాలు తెలియదు, వేసేసాడు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అవన్నీ కలిపి నూనెలో వేసాడు. తర్వాత పాలు వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత టమాటో ముక్కలు స్లైసెస్ లాగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేశారు. నేనైతే యూజువల్లీ చికెన్ కూరలో టమాటా వేయను, మటన్లో వేస్తాను కానీ చికెన్లో వేయను. టమాటో వేశారు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇక్కడ ప్రొసీజర్ మాత్రమే చెప్తున్నాను, క్వాంటిటీ ఎంత అనేది మనం తినేదాన్ని బట్టి. ఇప్పుడైతే కారం వేశారు, ఎంతైనా మా గుంటూరు వాళ్ళు కొంచెం కారం జాస్తి తింటారబ్బా. ఏమేస్తారు ఇప్పుడు? ఆ పేస్ట్ వేసేసారా? అయ్యా అవునా?
నేను జస్ట్ అటు వెళ్ళొచ్చాలో పేస్ట్ వేస్తారు. నేను ఆ ఒక్క క్లిప్ మిస్ అయ్యాను. నేను అలా ఉడుకుతుందిలే అని చెప్పి పక్కనే మా ఇల్లు అలా ఇంట్లోకని అలా అల్లి అలా వచ్చేలో కుట్టింగ్ అని చెప్పి ఆ పేస్ట్ వేస్తారనమాట. ఆ పేస్ట్ వేసి జస్ట్ అలా వేసి కలిపారంట. నేను వచ్చాను, అదొక్కటే నేను మిస్ చేశాను. ఆ 4 గింజలు కొబ్బరి అన్నీ కలిపి చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది వేశారు. ఆ గరిటమ్మో 10 కేజీలు బరువు ఉందేమో, అసలు కదిలితే ఒట్టు చేతికి. ఇది మీరు ఇప్పుడు పట్టింది కదా. ఏంటి లైట్ రారు ఇంకా. చెప్తా. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కారం అదేసి కాసేపు ఉడకబెట్టారు. దాని తర్వాత ఆ పేస్ట్ వేసారు, వాళ్ళు చేసిన గ్రైండ్ చేసిన పేస్ట్. ఇప్పుడేమో ధనియాల పొడి అను వాళ్ళు నూరిన గరం మసాలా అదే వేసారు. ధనియాల పొడి సపరేట్గా వేసారు. కొద్దిగా వేయాలి అజయ్ అన్నంలోకి. ఉప్పు కొద్దిగా చూసి. అదేంటది? యాలుక్కాయ పౌడర్. చాలు 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 చాలు. వేసేస్తున్నావేమో. అంతే. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేశారు, గరం మసాలా వేశారు వాళ్ళు నూరింది. అది కాకుండా ఎక్స్ట్రా వేసింది ఏదైనా ఉంది అంటే కొంచెం ధనియా పౌడర్ వేశారు. సో అన్ని టేస్ట్ చూపించాక మాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది. అండ్ మా వాళ్ళకి కారం సరిపోలేదు, ఇంకా కారం కావాలన్నారు. అందుకని చెప్పి ఇంకొంచెం కారం యాడ్ చేశారనమాట. సో కూర అయితే నిజంగా అబ్బా, నేను ఎప్పుడు ఈ ప్రాసెస్లో వండలేదు. నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇంట్లో ఇలా వండుదాం అనుకున్నా. చాలా బాగా కుదిరింది. నెయ్యా? లుక్ ఎట్ ద బబుల్స్ కమింగ్. వేసాడు వేసాడు. అంతే. లాస్ట్ ఇంకా కూర ఒక 5 minutesలో దించుతారు అన్నాక నెయ్యి వేసారు బాగా, ఒక 1/4 kg క్వాంటిటీ వచ్చేట్టు. అది అదిరిపోయింది కూర అయితే. నిజంగా చాలా టేస్టీగా కుదిరింది. అండ్ పక్కన ప్యారలల్గా చికెన్ కూర వండుతుండగానే రసం పెట్టారు. రసం కూడా వంట వాళ్ళు వేరేగా పెడతారు అబ్బా. ముందు ముద్దపప్పు వండారు. ఆ ముద్దపప్పులో టమాటో ముక్కలు, ఉల్లిపాయ, చింతపండు పులుసు అవన్నీ పోసి కొంచెం వేరేగా ఉంది ప్రాసెస్. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరింది. అండ్ చికెన్ ఫ్రై చేశారు. చికెన్ ఫ్రై కూడా మామూలుగా మనం ఏం చేస్తాం, కొంతమంది చికెన్ని వేరేగా ఉడకబెట్టి ఉల్లిపాయ తాలింపు వేసేసి అలా వండుతాం, లేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రాసెస్. వీళ్ళు ఏం చేశారో తెలుసా, బాండీ పెట్టారు. బాండీలో నూనె వేయలా, ఏమి వేయలా, తాలింపు డైరెక్ట్గా చికెన్ కూర వండిన గ్రేవీ ఉంది కదా, అదిగోండి ఆ గ్రేవీ, ఒక 2 గిన్నెల గ్రేవీ తీసుకొచ్చి ఆ బాండీలో వేసారనమాట. ఆ చికెన్ గ్రేవీ విత్ ఆయిల్ వచ్చేటట్టు ఆ కూరలో ఉన్న గ్రేవీని తీసుకొచ్చేసారు. మామూలుగా డ్రైగా ఫ్రై కావాలంటే వేరేగా వండుతారంట, కొంచెం సెమీ సాలిడ్గా బాగా యమ్మీగా రావాలంటే ఇదిగోండి ఆ గ్రేవీ తెచ్చి అలా వేసి, ఆ గ్రేవీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా కలిపి, ఇందులో వీళ్ళు ఆల్రెడీ చికెన్ని ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేశారు. పక్కన పెట్టుకొని ఆ చికెన్ ఆ వాటర్లోంచి తీసేశారు. కొద్దిగా ఉడికిన తర్వాత వడకట్టారు. ఆ చికెన్ని ఈ గ్రేవీని లైట్గా వేయించి ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పు వేసి ఈ గ్రేవీ వేగుతూ ఉన్నప్పుడు, ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ చికెన్ ఏదైతే ఆల్రెడీ వడకట్టి పక్కన పెట్టుకున్నారో, ఉడకబెట్టి ఆ చికెన్ని తెచ్చి ఇందులో వేసి వేయించారు. రియల్లీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందా అని చెప్పి నాకు తెలిసింది. నిజంగా నేను ఎప్పుడూ తినలేదు ఇలాగా. నాకు అసలు తెలియదు ఎలా కూడా ఉండొచ్చా అని చెప్పి. చూసారు కదా బాయిల్ చేసిన చికెన్ ఇది. ఇందులో తెచ్చేసి దించబోయే ముందు మళ్ళీ మసాలా అడ్జస్ట్ చేశారు, ఉప్పు కారం అడ్జస్ట్ చేశారు, పుదీనా వేశారు, లాట్ ఆఫ్ జీడిపప్పు వేశారు, కొంచెం
ఏమంటారు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరే, మరి పొడిలాగా కాకుండా కొంచెం తురిమినట్టు ఉన్న ఎండు కొబ్బరి వేసి మసాలా అన్నీ అడ్జస్ట్ చేశారనమాట. చాలా టేస్టీగా ఉంది. గ్రేవీ అదిరిపోయింది అనుకుంటే ఈ ఫ్రై ఇంకా అదిరిపోయింది. నాకే టేస్ట్ చూపించారు ఎలా ఉంది అని చెప్పి, చాలా నచ్చింది. నేను ఈసారి డెఫినెట్గా చికెన్ కర్రీ వండిన రోజు కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టి ఆ గ్రేవీని గిన్నెలో తీసి ఆ గ్రేవీతో డెఫినెట్గా ఇలా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే పిల్లలు కూడా బాగా లైక్ చేశారనమాట. సో భలే ఉందన్నమాట. సో నేను చెప్పాను కదా 2 రకాల కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఏంటి అంటే చికెన్లో పాలు వేసి ఉండొచ్చు అని. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. పెరుగు వేస్తారని తెలుసు కానీ నాకు పాలు వేస్తారని తెలీదు. నేను యూజువల్లీ బిర్యానీలో వేస్తాను, బిర్యానీ చేసేటప్పుడు కొంచెం పాలు వేస్తాను, అట్లా తెలుసు కానీ గ్రేవీ కర్రీలో వేస్తారని తెలీదు. సో అదొకటి తెలుసుకున్నా. అండ్ అలాగే ఇదిగోండి ఇలాగా చికెన్ గ్రేవీని తీసుకొచ్చి తాలింపులో వేసి దాంట్లో చికెన్ వేసి ఫ్రై చేయొచ్చు అనేది కూడా నాకు తెలీదు. ఈ 2 అయితే నేను కొత్తగా నేర్చుకున్న విషయాలు. సో మీకు చెప్దామని చూపించాను. అండ్ ఈ రెసిపీ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు వండింది నేను తిన్నాను కాబట్టి. నేనైతే ఒట్టిగా కూర తిన్నాను, కొద్దిగా రైస్ పెట్టుకొని కూర పెట్టించుకొని తిన్నాను. ఎందుకంటే నైట్ టైం భోజనాలు మంది తెలుసు కదా మన ఫుడ్ ఎలా ఉంటుంది అనేది. ఒక ప్రాపర్గా ఇది భోజనాలే కదా అని చెప్పి నేను తినలేను. అంటే ఏమవుతుంది గౌతమి, ఒక్కసారే కదా తినొచ్చుగా, నేను తినలేను బేసిక్గా. ఆ టైం దాటిపోయినా నా పొట్టకి మించి బాగుంది కదా అని చెప్పి అతి క్వాంటిటీ అయినా నేను తినలేను. సో నేను చక్కగా నేనైతే రైస్ జస్ట్ ఒక 2 ముద్దలు రైస్ పెట్టించుకొని ఓన్లీ కూరే ఒక 4 పీసెస్ చికెన్ కర్రీ పెట్టించుకొని అదే తిన్నాను అనమాట. అయిపోయింది అంతే. టేస్ట్ చూపించారు, అసలు ఎంత బాగొచ్చిందో తెలుసా, అదిరిపోయిందబ్బా కూర. సో ఇవి అన్నమాట రెసిపీస్. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఇదిగోండి పాయసంలోకి ఒక పక్కన 1 by 1 వంట వాళ్ళు ఏంటబ్బా మనకేమో భయం వేస్తూ ఉంటుంది టైం అయిపోయిందని, వాళ్ళేమో టక్క 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 1 by 1 చేసేస్తారు. సో ఇది ఇవాళ వీడియో. సో నేను ఊరు వెళ్ళి నైట్ టైము అక్కడ జరిగిన భోజనాల్లో చికెన్ కర్రీ అనుకోకుండా వీడియో తీసి మీకు చూపిద్దాం అని చెప్పి అనుకోకుండా చేసిన వీడియో. సో ఈ వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. ఇంకో వీడియో వచ్చేసరికి మ్యాక్సిమం రేపే పోస్ట్ చేస్తాను, రేపే వస్తుంది. లేదు అంటే కనుక ఎల్లుండి 99.9% రేపే పోస్ట్ చేస్తాను, లేదంటే ఎల్లుండి వస్తుంది. అదనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఇస్తున్నాను కదా, మళ్ళీ రేపు రాదనుకుంటారేమోనని చెప్తున్నా. సో ఇది ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.